మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకి చేరుకుంది. ఓటింగ్ శుక్రవారం నైట్ 12 గంటకి క్లోజ్ అయ్యాయి. అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సెకండ్ స్థానంలో శివాజీ, థర్డ్ స్థానంలో అమర్దీప్ ఉన్నట్టు తెలుస్తుంది. 10 లక్షల బ్యాగ్ ని నాని తీసుకుని వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే నాని తర్వాత ఇంకా టైటిల్ విన్నర్ ప్రైజ్ మనీ అయితే మహేష్ బాబు ఇస్తున్నట్టు తెలుస్తోంది. జనాల ఓటింగ్ ప్రకారం ప్రశాంత్ ఫస్ట్ స్థానంలో ఉన్నాడు. బిగ్ బాస్ ఓటింగ్ పరంగా టైటిల్ విన్నర్ చేసేది ఉంటే ఖచ్చితంగా 100% పల్లవి ప్రశాంతే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే స్టార్ మా వాళ్ళు ఇంకేదన్నా నిర్ణయం తీసుకొని చేంజ్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే సెకండ్ ప్లేస్ లో మాత్రం శివాజీ ఉన్నారు. శివాజీ ఫస్ట్ నుంచి నాకు టైటిల్ విన్నర్ అవ్వాలని లేదు, నేను జనాల మనసును గెలుచుకోవడానికి వచ్చానని ఫస్ట్ నుంచి శివాజీ చెప్తున్నారే కాబట్టి శివాజీని చేసే ఛాన్స్ కూడా లేదు. సో శివాజీ ఫస్ట్ నుంచి తనకు గెలవాలని లేదు, నాకు ప్రశాంత్ కానీ ఎవరు కానీ గెలవాలని ఉందని చెప్పాడు. సో అందుకనేసి శివాజీని చేసే ఛాన్స్ అయితే లేదు. సో ఇంకా నెక్స్ట్ ఉన్నది అమర్దీప్. సో అమర్దీప్కి ఒక 10% అమర్దీప్ అని చెప్పుకోవచ్చు. శివాజీని అయితే ఇంకా తనకే ఇష్టం లేదు కాబట్టి చెయ్యరు. ఇంకా నెక్స్ట్ ఎవరైతే ఫోర్త్ ప్లేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రియాంక వచ్చేసి 5th ప్లేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా 6th ప్లేస్లో అయితే అంబటి అర్జున్ ఉన్నట్టు తెలుస్తుంది. సో 10 లక్షల బ్యాగ్ నాకు తెలిసి యావర్ అండ్ ప్రియాంక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. హౌస్ లోకి యాంకర్ శ్రీముఖి అయితే ఎంట్రీ ఇస్తుంది. యాంకర్ శ్రీముఖి వాళ్ళతో కొన్ని గేమ్స్ అయితే ఆడిపిస్తూ ఉంటుంది. ఆ సాంగ్స్ ఫస్ట్ కొన్ని సాంగ్స్ పాడిపిస్తారు. తర్వాత సో నెక్స్ట్ అయితే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే ఆడిపిస్తుంది శ్రీముఖి. ఇక హౌస్ లోకి ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరిని సెలబ్రిటీస్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్ ఈ రోజు నుంచి స్టార్ట్ కాబట్టి ఈ రోజు నుంచే ఇంకా సెలబ్రిటీస్ రావడము అదంతా స్టార్ట్ అవుతుంది అన్నమాట. విన్నర్ అనౌన్స్మెంట్ మాత్రం రేపు చేయడం జరుగుతుంది. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.